V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 32వ వార్డు కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా జర్నలిస్ట్ సంఘ అధ్యక్షుడు గంటల శ్రీనుబాబు, 3 టౌన్ సీఏ తిరుమలరావు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని టీచర్లకి సాల్వా, దండ, మొమెంటో ఇవ్వడం జరిగింది. వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారే గురువు. అంటే ఒక మట్టి ముద్దని ఒక విగ్రహం చేసి దానికి ప్రాణం పోసి మరి అలాగే మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా మీ అందరికీ నేను ఒక మనవి చేద్దాం అనుకున్నది ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటి అనుకున్నది అంటే పిల్లల్లోని తల్లిదండ్రుల పట్ల కానీ పెద్దల పట్ల కానీ గౌరవం భావం లేదు. ఒకప్పుడు మనం చదువుకున్నాం, నేను చదువుకున్న రోజుల్లో ఈ చేసుకున్న మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు మరి నేను భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను, అలాగే నా అన్నదమ్ములను అక్కజల్ని అభిమానిస్తాననేసి ఒక ఉద్దేశం. అటువంటిది మన కాదు, డబ్బుల కోసం కాదు. మీరు ఏంటంటే ఈ భావితరాల వారిని ఉద్ధరించి ఈ మన తాలూకా ఏదైతే మన భారతదేశం ఉందో దాని తాలూకా గొప్పతనాన్ని చెప్పి సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటని తెలియజేసే బాధ్యత మీ మీద ఎక్కువ ఉంది, గురువుల మీద. హెచ్చు ప్రజలతో ఉండాలి, ఏదో కార్యక్రమం చేయాలి, 10 మందిని తప్పించాలి, ఒక కార్యక్రమం చేయాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక తపన, దానికి కొంత డబ్బు ఖర్చు పెట్టడం, ఏదో ఒక సేవ అనే దృక్పథం ఆలోచన చాలా మంచిది. ఇక్కడ భూలో రైతులు అత్యధికంగా ఎక్కువ కార్యక్రమాలు చేసేది కూడా ఆయనే. ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా అరుదు. సో 10 మందికి ఏదో చేయాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలి అనే ఒక ఆలోచన, ఒక తపన ఉన్నటువంటి అదేవిధంగా నిరంతరం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఇప్పుడు కూడా ప్రజలకు ఏం చేయాలని ఆలోచించే మంచి తపన ఉన్న వ్యక్తి కందుల నాగరాజు గారు. నాగరాజు గారు తిరుమల చెప్పినట్టు ఎప్పుడు కూడా రోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తున్నాం. గత జీవీఎంసీ ఎన్నికల ముందు ఇక్కడే కూర్చున్నాం నాగరాజు గారు, నేను వాళ్ళ పిల్లలు కూడా. అన్న మనకు సీట్ రాలేదు, ఏం చేద్దామని సలహా అడిగారు. ఈ తన్నా నువ్వు నిరంతరం కూడా ప్రజల్లో ఉంటావు కాబట్టి నువ్వు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అని చెప్పి సలహా నేనే ఇచ్చాను. యోగానే టికెట్ ఆశించకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కౌంటింగ్ రోజు ఫలితాలు లెక్కించే రోజు మేము ఆ ఫలితాలు చూడటానికి వెళ్ళాం. వెళ్ళేసరికి మొదటి 2 బ్యాలెట్ బాక్స్ నింపేసరికి నాగరాజు గారు అంటే అత్యధిక మెజార్టీతో ముందుకెళ్ళిపోయారు. అంటే రాజేశ్వరరావు గారు ప్రకాష్ గారు అండి. నెక్స్ట్ పి సుధా రైల్వేస్
టీచర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ మన జీవితాలు నిలబడ్డాయంటే కారణం వాళ్ళే, టీచర్స్ వల్ల మనందరం కూడా ఇవాళ ఎలా బ్రతకాలి ఎలా బ్రతకూడదు అని చెప్పే వాళ్ళంతా టీచర్సు. అటువంటి గొప్ప వాళ్ళు ఇవాళ ఏంటంటే వాళ్ళందరి సమక్షంలో వాళ్ళని అభినందించుకోవడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మరి సోదరులు మిత్రులు మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారు, అలాగే మరో సోదరులు గంటల శ్రీనిబాబు గారు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు, అలాగే సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు రావడం, అలాగే మిగతా సోదరులు అందరూ రావడం, 35 మంది సుమారు 40 మంది టీచర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నిన్నే మనం విగ్రహాలు పంచుకున్నాం, రెగ్యులర్గా ఏదో చేస్తున్నాము. రేపు రానున్న రోజుల్లో జర్నలిస్ట్ డే అనుకున్నాం, అది కూడా చేయాలని ఉంది. అలాగే మరి ఇవాళ టీచర్స్ ఏంటంటే గొప్పతనం, గురువులు ఏంటంటే వాళ్ళ వల్లే ఇవాళ ఏంటంటే సమాజంలో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రేపు రానున్న రోజుల్లో కూడా మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలందరూ ఎదగాలని, వాళ్ళందరూ బాధ్యత గల పౌరులుగా తిరగాలని, అలాగే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి ఎదగాలి. ఒక ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, లేదా లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఒక పొలిటీషియన్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఆఫీసరు. మరి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఎంత కింద స్థాయి నుండి ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఒక కింద స్థాయి కానిస్టేబుల్ గారు కొడుకు ఆయన కూడా ఎంత పవర్ స్టార్ అయ్యారు, చిరంజీవి గారు కానీ. అలాగే ఎంతోమంది నాయకులు చేసినటువంటి ఘనత మరి టీచర్స్డే కాబట్టి వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలామంది సుమారు 40 మంది ఉపాధ్యాయులకి గురు పూజోత్సవం దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఘనంగా సన్మానించారు. ఇది చాలా మంచి కార్యక్రమం, గొప్ప విషయం. సో పిల్లలు చదువులు చెప్పే గురువుల్ని గౌరవించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని మన నాగరాజు గారు ఈరోజు చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళని సంతోషపరిచారు. సో ఇది మిగతా టీచర్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను. ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నాగరాజు గారు ఇదే కాదు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి భగవంతుడు మంచి అన్నీ సమకూర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం. 32వ వార్డు కాంట్రాక్టర్ బంధువులు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. సుమారు 40 మంది గురువులు ఈరోజు మరి ముఖ్య అతిథి అయినటువంటి సిఐ తిరుమలరావు గారి చేతుల మీదుగా సత్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా మరి మన మానవ జాతికి గురు శిష్య సాంప్రదాయం శ్రీరామ రక్షణ పెద్దలు ఎప్పుడో చెప్పారు. మరి అదేవిధంగా ఈ గురువుల వల్లే ఈరోజు సమాజానికి అవసరమైన మార్గదర్శకాలు కూడా తయారవడం జరుగుతుంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి మహోత్సవం కూడా ఈ 2 ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున గురువులను సత్కరించుకోవడం అభినందనీయం. మరి గురువులందరూ కూడా బాగుంటేనే సమాజం కూడా బాగుంటుందని తెలియజేసుకుంటే రెండు మంచి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సమాజానికి అవసరమైన కార్యక్రమాలు అన్నీ నిర్వహించి సంఘ సేవకులుగా పేర్కొన్నటువంటి మా సోదరులు పండిట్ నాగరాజు గారు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా స్కూల్ రైల్వే స్కూల్ తరఫున అందరి తరఫున మా టీచర్స్ అందరి తరఫున మా హెచ్ఎం గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సాంప్రదాయం అనేది చాలా చాలా మంచిది, మంచి కార్యక్రమాన్ని ఆయన గుర్తించి అంటే టీచర్స్ డే రోజు టీచర్స్ గౌరవించాలి. ఒక రాజకీయ నేపథ్యం చెందిన వ్యక్తి మమ్మల్ని కూడా టీచర్స్ అందరినీ వీళ్ళే రేపటి తరాన్ని బాగు చేసేవాళ్ళు, వాళ్ళని కూడా మనం గుర్తించి గౌరవించి ఒక దాన్ని అంటే అందరికీ చూపించాలి అనే దీంట్లో తీసుకున్న నిర్ణయం చాలా మా అందరికీ అభినందనీయం. చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయంలో పిల్లల గురించి కూడా కొన్ని విషయాలు చెప్దామని అందరూ చాలా చెప్పారు. మీరు ఎలా మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ని అది అందరూ సమాజంలో అభివృద్ధి చెందాలి. పిల్లల నెక్స్ట్ జనరేషన్స్ 3-4 జనరేషన్స్ని రెడీ చేస్తాం మేము. అలాంటి వాళ్ళు మంచి నైతిక విలువల్లో పెంపొందించాలని మేము చాలా ట్రై చేస్తాం. మార్నింగ్ చదువుతో పాటు సంపూర్ణ మూర్ఖత్వం వాళ్ళు సంపూర్ణంగా ఒక మంచి నైతిక విలువలతో పెరగాలని ట్రై చేస్తున్నాం. దానికి ఇంకొంచెం గవర్నమెంట్ కూడా కొన్ని ఇది చేయాలి. జీవోస్లో పిల్లలు కొట్టకూడదు, తిట్టకూడదు, టీచర్కి ఎలాంటి అధికారం లేదు అనే విషయం. నెక్స్ట్ ఏంటి అంటే మీడియాలో నెక్స్ట్ యూట్యూబ్లో నెక్స్ట్ సినిమాల్లో వచ్చే చాలా కంటెంట్ అనేది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మేము ఎంత మోటివేట్ చేసి తరగతి వల్ల వాళ్ళని ఎంత చదివించి చెప్పించినా సరే వాళ్ళకి బయట ప్రపంచమే ఎక్కువగా ఇదవుతుంది. అందువల్ల మేము దాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాము. మంచి సినిమా తీయాలని, మంచి ఇది ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా చిన్న విషయం అండి, గణపతి వినాయక చవితికి మట్టి గణపతులు వాడాలని ప్రజలందరికీ మా స్కూల్ తరఫున టీచర్స్ తరఫున మా పిల్లల తరఫున మేము అడుగుతున్నది ఏంటంటే ఎక్కువగా పొల్యూట్ అవ్వకుండా ఉండాలంటే గణపతి విగ్రహాలను ఎక్కువగా
అందరు ప్రజలందరూ ఉపయోగించాలని గణపతి పూజ అందరికీ బాగా సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. స్కూల్ అండి. నేను మేము కంజర్పాలలో ఉండేవాళ్ళమే. ఇప్పుడు ప్రస్తుతానికి నేను 4 సంవత్సరాలు అయితే అస్సాం గార్డెన్ స్కూల్కి వచ్చి ఆ రోజు నుంచి అప్పటి నుంచి సార్ చూస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమంలోని పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ మునుమొక్కలా ఉంటూ మాకు అన్ని సాయం అంతా చేస్తుంటారు. ఈ రోజు కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఇంత చక్కగా టీచర్స్ అందరినీ పిలిచి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరికి ఆరోగ్యాలు ఇస్తే ఇంకా ఎక్కువ సమాజ కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము. అంటే తల్లి, తండ్రి, ఉపాధ్యాయుడు, ప్రాథమిక ఉపాధ్యాయుడు వీళ్ళు ముగ్గురు వల్లే పిల్లలు భవిష్యత్తులో పైకి వెళ్తారు. అలాంటి తీర్చిదిద్ది మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అని వీళ్ళందరికీ మొదటి గురువు ఎవరు? తల్లి. అలాంటి తల్లి మంచి గుణాలు చెప్పబట్టి వీళ్ళు ఈరోజు సమాజంలో అన్నీ చేయగలుగుతారు. మన ఇంటి వాతావరణం ముందు బాగా ఉండాలని కోరుకుంటానికి